హాయ్ అండి. ప్రేమంటారా 57వ భాగం వినండి. ఒక పని చెయ్యి, క్రిష్ వచ్చే వరకు నువ్విక్కడే ఉండు అంది నీలు. నువ్వుంటున్నావా వెళ్ళిపోతున్నావా అన్నాడు కౌశిక్. నేను ఉంటాను. ఇక్కడెక్కడైనా నాకు ఒక రూమ్ చూడు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అంది. నీకెందుకు, నువ్వు వెళ్ళు, నేను చూస్తాను, నేను చెప్తాను నీకు అన్నాడు కౌశిక్. వద్దు, నాకేదైనా రూమ్ చూడు, నేను ఇక్కడే ఉంటాను అంది. నేను ఇక్కడే ఉంటాను కనుక ఒక రూమ్ తీసుకుని ఇద్దరం ఉందాం అన్నాడు కౌశిక్. పళ్ళు రాలగొడతా అలాంటి మాటలు మాట్లాడితే. నాకు అనుక్షణం క్రిష్ కనిపించేలా కావాలి. నువ్వెక్కడో దూరంగా ఉండు అంది. అంటే 2 రూమ్లు ఎందుకని అన్నాడు. రెంట్ మీ బాబు కడతాడా? నేనేగా కట్టాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నీకు డబ్బు కావాలి, నాకు క్రిష్ కావాలి. ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నాం, అది మర్చిపోకు అంది. ఏం మాట్లాడలేదు కౌశిక్. 2 డేస్లో నాకు రూమ్ కావాలి, చూసి ఫోన్ చెయ్యి అని చెప్పి బయలుదేరిపోయింది నీలు. అక్కడే కూర్చొని ఆలోచిస్తున్నాడు కౌశిక్. ఇది వర్కౌట్ అయ్యే పనేనా అనుకుని క్రిష్కి ఫోన్ చేశాడు. చెప్పు కౌశిక్, నీలు వెళ్ళిపోయిందా అన్నాడు. వెళ్ళింది. నేను ఒకసారి అక్షుతో మాట్లాడాలి అన్నాడు కౌశిక్. ఉండు, కాన్ఫరెన్స్ కలుపుతాను అని అక్షు కలిపాడు క్రిష్. అక్షు, కౌశిక్ మాట్లాడతాడట, మాట్లాడు అన్నాడు క్రిష్. చెప్పు కౌశిక్ అంది అక్షు. మీరిద్దరూ నాకు ఒక మాట ఇవ్వాలి అన్నాడు. ముందు ఏంటో చెప్పు అంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరిద్దరూ విడిపోకూడదు. నీలుని క్రిష్తో కలపకూడదు. మీరిద్దరూ నాకు ప్రామిస్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను అన్నాడు కౌశిక్. నేను పక్కా ప్రామిస్ చేస్తున్నాను. నా లైఫ్లో అక్షునే ఉంటుంది, నీలు ఉండదు అన్నాడు క్రిష్. ఎందుకు ఈ ప్రామిస్లు అంది అక్షు. నీలు ఇక్కడే ఉండబోతోంది అన్నాడు కౌశిక్. ఎక్కడా అంది ఆశ్చర్యంగా. క్రిష్ దగ్గరలోనే ఒక రూమ్ చూడమంది. నేను కూడా ఇక్కడే ఉండాలని చెప్పింది అన్నాడు. అంటే మీరిద్దరూ ఒకే రూమ్లో ఉండబోతున్నారా అంది. నేను అలాగే ఆశపడ్డాను. కాదు, సెపరేట్ రూమ్లో. నేను నీలుని ప్రేమిస్తున్నాను. క్రిష్ తనని ప్రేమిస్తాడేమో అనే ఆశ పూర్తిగా పోతే కానీ నా వైపు చూడదు. అందుకే చెప్తున్నాను, క్రిష్ ఎప్పటికీ నీలుని ఇష్టపడకూడదు. అలాని మీరు మాటిస్తే నేను పూర్తి సహకారం మీకు అందిస్తాను అన్నాడు కౌశిక్. నేను ప్రామిస్ చేస్తున్నాను, నీలు నా జీవితంలో ఉండదు అన్నాడు క్రిష్. మీ దగ్గరలో రూమ్ చూడమంది. నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను మీకు అని కాల్ కట్ చేశాడు. ఏంట్రా ఇది ఇలా పట్టుకుంది అంది అక్షు. అదే కదా, వెళ్ళిపోతానని చెప్పింది, మళ్ళీ ఇక్కడే ఉంటుందట, మనల్ని అబ్జర్వ్ చేద్దామని అన్నాడు. అది మంచిదేలే, మనం ఏడిపించచ్చు. మనకు నీలు కనిపించినట్టు ప్రవర్తిద్దాం అంది అక్షు. ఓకే, డన్ అన్నాడు క్రిష్. నీలు ఇంటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవే అంది సౌజన్య. ఎందుకని? డాడీ ఫోన్ చేస్తే డాడీకి చెప్పాను కదా ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని అంది. నీలు, వాడి కోసం ఆలోచించి నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నావు అన్నాడు ఉదయ్. లేదు డాడీ, నేను అనుకున్నది సాధించటానికి ఏదైనా చేస్తాను. ప్లీజ్ ఒక్క 2 ఏళ్ళు నన్ను అడక్కండి. నేను అనుకున్నది చెయ్యలేకపోతే అప్పుడు మీరు చెప్పినట్టే వింటాను. ప్లీజ్ డాడీ, ఇంకెప్పుడు ఏమీ అడగను మిమ్మల్ని అంది నీలు. ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు ఉదయ్. ఉదయ్ మాట్లాడకుండా తను మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసు సౌజన్యకి. అందుకే తను కూడా సైలెంట్గా ఉండిపోయింది. క్రిష్ ఇంటి దగ్గరలోనే ఒక రూమ్ దొరికింది. కిటికీలో నుండి చూస్తే క్రిష్ ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. అంతా తెలుసుకున్న ప్రియానే రూమ్ చూసింది. అందరూ కలిసి నీలుతో ఆడుకోవాలి అనుకున్నారు. క్రిష్ ఇంటి దగ్గర రూమ్కి షిఫ్ట్ అయిపోయింది నీలు. కౌశిక్ మొత్తం అన్నీ అరేంజ్ చేసి పెట్టాడు. విండో దగ్గర కూర్చుంటే క్రిష్ వాళ్ళు ఎవరు బయటికి వచ్చినా కనిపిస్తారు. రూమ్ చాలా బాగుంది, నేను ఎలా కావాలనుకున్నానే అలాగే చూసావు అని మొబైల్ తీసి కౌశిక్ అకౌంట్కి ఒక 5,000 వేసింది. చూడు, నీ అకౌంట్కి 5,000 వేశాను అంది. నీలు, నేను నీ ఫ్రెండ్షిప్ కోసం చేశాను, డబ్బు కోసం కాదు అన్నాడు కౌశిక్.
డబ్బు తప్ప నీకు నాకు మధ్య ఏమీ లేదు, ముందే చెప్తున్నాను అంది. కనీసం ఫ్రెండ్షిప్ కూడా లేదా? ఇలా ప్రతి చిన్నదానికి డబ్బులు ఇవ్వకు, నాకు నేనే ఏదో చీప్గా కనిపిస్తున్నాను అన్నాడు. సరేలే, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది దీని గురించి అని విండో దగ్గర కూర్చుని బైనాక్యులర్తో క్రిష్ ఇంటిని చూస్తోంది. అక్షు ఫోన్ చేసింది క్రిష్కి. ఏం చేస్తోంది నీలు, చూసావా? కౌశిక్ గాని ఫోన్ చేశాడా అని అడిగింది. పాత నెంబర్ నుండి మన కాల్స్ మెసేజెస్ అన్నీ డిలీట్ చేశాడట. కొత్త సిమ్ తీసుకున్నాడట మనతో మాట్లాడడానికి. ఆ నెంబర్ నుండి చేశాడు. మనల్ని చేయవద్దన్నాడు. అవసరమైతే తనే చేస్తాడు అన్నాడు క్రిష్. అదే మంచిది, దానికి అనుమానం వస్తే మొబైల్ చెక్ చేస్తుంది అంది అక్షు. ఏం చేద్దాం చెప్పు, సండే కదా, రేపు ఎక్కడికైనా వెళ్దామా అన్నాడు. ప్లాన్ చెయ్యి, వెళ్దాం అందరం అంది. ఈరోజు డాడీ కంపెనీ పని మీద వెళ్తున్నారు, మళ్ళీ 1 వీక్లో వస్తారు. నెక్స్ట్ వీక్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది అన్నాడు క్రిష్. డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా అంది. అవును, కంపెనీలో పని ఉందట, సైన్ చేయాలట. అలాగే నీలు ఫాదర్ని కూడా కలిసి మాట్లాడతానంటున్నారు అన్నాడు క్రిష్. నిజమేలే, ఒకసారి చెప్పడం కూడా మంచిదే. ఆయన ఒపీనియన్ ఏంటో తెలుస్తుంది కదా. అది ఏం చేసినా ఎవ్వరు చెప్పినా వినదు, మొండి. ఓకే బాయ్, మళ్ళీ చేస్తా అని పెట్టేసింది అక్షు. నర్మదా అక్షుని చూస్తూ, నీలుని ఏడిపించడం కోసం ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారా అంది. అవునత్తయ్య అంది అక్షు. అలాంటి పిచ్చి పనులు వద్దు. నిజంగా మీకు ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం ఉండి వెళ్తే ఓకే, కానీ ఆ అమ్మాయిని ఏడిపించడం కోసమే వెళ్తే మీరు అలా ఏడిపించే కొద్దీ రెచ్చిపోతుంది. ఎవరితోనైనా కిడ్నాప్ చేయిస్తే అంది నర్మద. అలా చేస్తుందంటావా అత్తయ్య అంది అక్షు. చెప్పడానికి లేదు, ఒకవేళ చేస్తే అప్పుడు మళ్ళీ అందరూ చిక్కుల్లో పడతాం. దీనికోసం తను కాలేజ్ మానేసి ఇక్కడ దగ్గరలో రూమ్ తీసుకుని ఉంటుంది అంటే ఎంత పంతంగా ఉందో చూడు. మీరు ఏదో ఒకటి చేసే కొద్దీ రెచ్చిపోతుంది. చేసేది సైలెంట్గా అయినా దెబ్బ తగిలేలాగా ఉండాలి, పైకి చెప్పుకోలేకపోవాలి. ఇప్పటికే తన మనసుకు తెలుసు క్రిష్ తనకు దక్కడని, అయినా ఇంకా ప్రయత్నిస్తోంది అంటే తన మెంటాలిటీ అర్థం కావట్లేదా? ఒక సైక్రాటిస్ట్ అవసరం తనకుంది. పేరెంట్స్ అడిగిందల్లా ఇవ్వడం వేరు, దొరకనిది ఇతరుల చేతుల నుండి లాక్కోవడం లాంటివి ఎంకరేజ్ చేస్తే ఇలాగే తయారవుతారు. నీకు కావాల్సింది వేరే వాడి దగ్గర నుండి లాక్కుంటే కుదరదు, ప్రేమతో సాధించుకోవాలి. అది తనకు తెలీదు. ఎలా అయినా క్రిష్ని దక్కించుకోవాలి అనుకుంటోంది అంతే. క్రిష్ తనని ప్రేమించకపోయినా పర్లేదు అనుకుంటోంది. పిచ్చి పనులు చేసి ప్రాబ్లమ్స్ వెతుక్కోకండి అంది నర్మద. తనిక్కడ ఉండబోతున్న ఈ నెలలో తనకు ఒక గుణపాఠం చెప్పాలి. అలాంటి ఐడియా చెప్పత్తయ్య అంది అక్షు. సాహితీ వాళ్ళ డాడీ వస్తున్నాడు, వాడు ఇలాంటి ప్లాన్స్ బాగా చెప్తాడు, వాడిని అడుగు అంది నర్మద. డాడీ వస్తున్నారా అంది సాహితి. రేపు మార్నింగ్కి ఇక్కడ ఉంటాడు. నరేష్ కూడా వస్తున్నాడు అంది నర్మద. నీలు కౌశిక్కి ఫోన్ చేసింది. నీకు దొరక్క ఈ రూమే దొరికిందా? చాలా హీట్గా ఉంది, నాకు అర్జెంటుగా ఏసీ కావాలి అంది. నీలు, ఇప్పుడు టైం ఎంతైందో చూసావా? ఇప్పుడు ఎవ్వరూ రారు, రేపు మార్నింగ్ వరకు ఆగాలి అన్నాడు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.